అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 51 నుండి 60 పద్యాలను మీకు వివరించబోతున్నాను. కాంతి వెంట అంధకారమున్నట్లుగా, పగలు వెంట రాత్రి పడిన రీతి, మంచి వెంట చెడ్డ మసలక తిరుగాడు కాళికాంబ, హంస కాళికాంబ. ఓ కాళికాంబ, వెలుగు వెంట చీకటి ఉన్నట్టుగా, పగలు వెంట దట్టమైన రాత్రి వస్తున్నట్లుగా, మంచితనం వెంట చెడు వదలకుండా తిరుగును కదా. దానిని కనిపెట్టి జాగ్రత్తగా మసలుకోవలెను. పట్టుపట్టి చూడ వైకుంఠ కైలాసములను లేవు, తీర్థములను లేవు, భక్తజనుల హృదయ పద్మాలనుందువు కాళికాంబ, హంస కాళికాంబ. ఓ కాళికాంబ, పట్టుదలతో భగవంతుడిని చూడాలనే కోరిక కలవారికి ఆ భగవంతుడు వైకుంఠమునందు లేక కైలాసమునందు లేక పుణ్యక్షేత్రాలలోనో లేడు. తన యొక్క భక్తజన మనస్సుల యందునే ఉంటాడు. ఆయనను నిశ్చలమైన భక్తితో స్మరించడం వల్ల ప్రత్యక్షమగును. పూజనీయ రాజరాజేశ్వరివి నీవు, ముగురు మూర్తులకును మూలమీవు, జగతికెల్ల హర్ష సందాయినివి నీవు కాళికాంబ, హంస కాళికాంబ. ఓ కాళికాంబ, పూజనీయులలోనూ పూజించదగిన రాజరాజేశ్వరివి నీవు, ముగ్గురు త్రిమూర్తులకు మూల శక్తివి నీవు. ఈ జగములో జనులకు ఆనందాన్ని కలిగించే హర్ష సందాయినివి నీవే కదా తల్లి. అల్ప సుఖమునిచ్చి అత్యంత దుఃఖము కలుగజేయు కామ్య కాంక్షలెల్లా, నిత్య సుఖము బ్రహ్మనిష్ట మాత్రము కూర్చు కాళికాంబ, హంస కాళికాంబ. ఓ కాళికాంబ, కామ కోరికతో వచ్చే సుఖం శాశ్వతము కాదు. అది తాత్కాలిక సుఖం మాత్రమే. దాని తరువాత అత్యంత దుఃఖము కలుగుతుంది. మనలో దాగి ఉన్న పరమాత్మ స్వరూపుడు మాత్రమే శాశ్వత సుఖం కలిగేలా చేస్తాడు. కాయమనటి విల్లు కదలకుండగబట్టి, బుద్ధి అనటి నారి పొరలకుండా, మనసనేటి అంబు మరి గురి చేయరా కాళికాంబ,
హంస కాళికాంబ ఓ కాళికాంబ శరీరమనే ధనస్సును కదలకుండా ఉంచి బుద్ధి అనే నారిని ఎటు పొరలకుండా అదుపు చేసుకొని మనసు అనే బాణాన్ని సరిగా ఉంచి గురిపెట్టి లక్ష్యం వైపు అడుగును వేయాలి. తల్లి ప్రేమలో నా తగులదు మాలిన్యమెల్లబంగులను సహించుకొనును తల్లి పదము విన్న ఉల్లమ్ము రంజిల్లు కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ నవమాసాలు మోసి కని పెంచే తల్లి ప్రేమలో ఎటువంటి కల్మషం ఉండదు. తన పిల్లలు తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎంతగా విసుగును తెప్పించినా సహిస్తుంది. సహనానికి తల్లి నిలయం. తల్లి పదము వినగానే బిడ్డల మనస్సు సంతోషంగా ఉంటుంది. మంత్రతంత్రములకు మాతృకామూర్తివి పదములకును జ్ఞాన పదము నీవు శూన్యజాలమునకు శూన్య సాక్షిని నీవు కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ మంత్రములకు తంత్రములకు మాతృమూర్తివి నీవు సకల జ్ఞానము గ్రహించేలా చేసే జ్ఞానదేవతవు నీవే. అంతా శూన్యమైన ఈ మాయా ప్రపంచంలో శూన్య సాక్షివి నీవే కదా తల్లి. పట్టు పట్టెనే నీ పట్టు వీడగరాదు పట్టు వదలనే నీ పదవి లేదు పట్టి విడుచు కంటే ప్రాణం ములిడమేలు కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ ఒకసారి ఇది సాధించాలని పట్టుపట్టిన ఎడల దానిని వదిలిపెట్టరాదు. అలా విడిచిన ఎడల నీవు అగౌరవ పాలవుతావు. సమాజంలో గౌరవం లభించదు. ఒకవేళ పట్టి విడిచినట్లయితే ప్రాణములు వదిలివేయుటయే మేలు. శరణు శరణటంచు కరములు జోడించు దీన జనులకెల్ల దిక్కు నీవే పారమార్థికముగా నారాయణిని నీవే కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ శరణు అని రెండు చేతులు జోడించి వేడుకునే దీనజనులకందరికీ నీవే దిక్కు. ఆలోచించి చూడగా భక్తిపరంగా నారాయణివి నీవే కదా తల్లి. గురుని బోధ వినక కోటి జన్మములెత్తి ఎంత చదువా తత్వమెరుకపడదు బ్రహ్మ విద్య మిగుల భారమౌ దూరమౌ కాళికాంబ హంస కాళికాంబ
ఓ కాళికాంబ, గురువు బోధన వినకుండా, వారు చెప్పే సూక్తులు నినాదాలు పాటించకుండా కోటిసార్లు జన్మమెత్తి ఎన్ని గ్రంథాలు చదివినను తత్వజ్ఞానమును తెలుసుకొనలేరు. చివరకు గురువు లేనిది పరమాత్మకు సంబంధించిన బ్రహ్మ విద్య భారమై దూరమవుతుంది. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.